2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. అది అలాగొచ్చండి. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మంచి దేవుడు నాయన, నమ్మదగిన వాడు, మహోన్నతుడు, మహాగణుడు, స్తోత్రార్హుడా, స్తుతినందదగిన దైవమా మీకు చూపిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినమున పరిశుద్ధ దినముగా మేమందరం బిడ్డలుగా కూడుకొని ఏకీవించి నీ నామమును స్తుతించి ఆరాధన చేసి పరిశుద్ధ లేఖనంలో మేము ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశములో తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి, నీ నామముకి మహిమ తెచ్చుకోవాలి. చదవబడే లేఖనం మీది నాయన, మేమందరము నీ వారం నాకు కావలసిన వాక్యం మీరు మాకు బోధించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుని నామం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని దానికంటే ముందు నా పేరు పాస్టర్ మోజెస్ అండి. నిసిఫేత్ సంఘానికి సేవకునిగా ఉంటున్నాను. పోయిన మే మాసం 3వ తారీఖు 20 సంవత్సరాలు మా యొక్క సేవ పరిచయం ముగించుకొని 27వ సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు కృప చూపాడు. తెలంగాణ ప్రాంతంలో మరి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఒక 20 స్థానాల్లో మా ఆరాధన జరుగుతుంది. 12 మంది దైవజనులతో కలిసి మేము పరిచయం చేస్తూ ఉంటాం. 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయింది. మే 3వ తారీఖు మరి అల్లుడు గారు తను ఇద్దరు కూడా దేవుని సేవ వరకు ప్రతిష్ఠించుకున్నారు. బాబు నాతో వచ్చింది చిన్న పాప, తన డిగ్రీ కంప్లీట్ చేసుకుంది. తర్వాత ఒక బాబుని అడాప్ట్ చేసుకున్నాం. అంటే ఆడపిల్లలని చేసుకోలేదు. అంటే మాకు ఆర్ఫనేజ్ ఉండేది, కొంతమంది పిల్లలను పంపిస్తూ ఉండేది. అట్లా ఎవరో ఒక అమ్మాయి ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా ఆ వివాహేతర సంబంధాలు పెట్టుకొని చిన్న బిడ్డకి జన్మనిచ్చి హాస్పిటల్లో డెలివరీ అయింది. ఆ బాబును చంపాలని చాలా పవర్ఫుల్ మెడిసిన్ వాడారు. ఆయన చనిపోలేదు. తను వేసుకున్న మెడిసిన్ కాక ఆ బాబు పీసెస్సీ రావాలన్నాడు. అయినా కూడా బాబు చనిపోలేదు. సరే ఎలాగో చనిపోతారని బాబుని పక్కన పెట్టి ఆ తల్లి విషయంలో వాళ్ళు జాగ్రత్త తీసుకుంటున్నారు డాక్టర్స్. ఒక 10 నిమిషాల తర్వాత వాడు సౌండ్ చేశాడు. దేవుడు బతికాడని ఆశ్చర్య. అప్పుడు బతికుని ఎలా చంపాలని నీలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక వన్ డే అక్కడ పెట్టి మళ్ళా తీసుకొచ్చారు. క్రిస్టియన్ డాక్టర్ ఆయన. పాస్టర్ గారు చాలామంది హిందూస్, ముస్లిమ్స్ అడుగుతున్నారు, వారికి ఇవ్వటం నాకు మనసు లేదు. మీ దగ్గర ఎలాగో పిల్లలు ఉన్నారు కదా, మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, క్రిస్టియన్ ఫ్యామిలీకి ఉంటే ఆ బాబుని ఇవ్వండి, కనీసం పరలోక రాజ్యం అని ఉంటుంది కదా అని అన్నాడు. క్రిస్టియన్ డాక్టర్, మంచి డాక్టర్, రామ్దేవ్ హాస్పిటల్ అని CEO ఆయన. సరే పంపండి సార్ అన్నప్పుడు ఒక లేడీతో పంపించాడు. సెకండ్ డే బాబు, ఫస్ట్ డే కంప్లీట్ అయింది. సెకండ్ డే గుడ్డలో చుట్టుకొని తీసుకొచ్చారు. మా పెద్ద పాప, చిన్న పాప చూసి డాడీ ఎవరికి ఎందుకు ఇవ్వాలి, మన వైపు తెచ్చి సేవకుని చేద్దామన్నారు. దేవునికి స్తోత్రం. ఆమె కేరింగ్ అంతా ఆమె చూసుకున్నది. సరే మీకు ఓపిక ఉంటే నాకేం ప్రాబ్లం లేదని ఇప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యా. 3 సంవత్సరాలు కంప్లీట్ ఇది 4వ సంవత్సరంలో పడ్డాడు. వాడు చాలా తెలియగలడు, చాలా తెలియగలడు. చిన్నప్పుడే అంటే ఇప్పుడు 3వ సంవత్సరంలో జాజ్ ప్లే చేస్తాడు, కీబోర్డ్ ప్లే చేస్తానంటాడు. నిన్న వీడియో కాల్ చేస్తే నాతో మాట్లాడలేదు, అలిగాడు నా మీద. ఎన్ని రోజులు వెళ్ళావు డాడీ అని.
సో ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. సో మనకందరూ తెలుసు మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలను కూడా మనమందరం కూడా కొండ మీద ప్రసంగము అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభు కొండెక్కి ప్రసంగం చేశాడు కనుక కొండ మీద ప్రసంగం. కొద్దిగా గేమ్ తక్కువ చేయను అమ్మి వస్తుంది. సో మనం చదువుకున్న మొదటి మాట, ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఆ యొక్క 5వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ అధ్యాయము 27వ వచనం వరకు మన భాషలో పిన్ డ్రాప్ సైలెన్స్గా వచ్చిన జనసమూహం అంతా అలాగా వినుకుంటూ కూర్చున్నారు. ఆయన చెప్పిన మాటలన్నీ అయిపోయిన తర్వాత యేసు ప్రభుల వారు ఆ కొండ మీద కూర్చొని జనసమూహానికి బోధించిన ఆ బోధంతా విన్న తర్వాత అక్కడ ఉన్నవారు అంటున్న మాట ఏంటంటే, మనం చదువుకున్న 28, 29 యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు 7వ అధ్యాయం ఆఖరిలో జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. దేవుడికి స్తోత్రం. ఆ 3 అధ్యాయాలలో బోధించిన బోధంతటి కూడా జనసమూహం అంతా ఆశ్చర్యపడ్డారు. తర్వాత వచ్చేసి ఏలయనగా వారు శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలెనా బోధించుచుండెను. అంటే యేసుక్రీస్తు యొక్క మాటలు, యేసుక్రీస్తు యొక్క బోధ ఆశ్చర్యం కలిగించి, యేసుక్రీస్తు యొక్క బోధ అధికారంతో కూడింది. ఆ మాటలు విన్న వారందరూ కూడా ఆశ్చర్యం కలిగింది. ఏం బోధించాడు యేసు ప్రభు ఆ 3 అధ్యాయాలలో అని ఆలోచన చేస్తే అందులో ఒక 3 భాగాలు నేను వివరిస్తాను. 3 భాగాలు మీకు తెలియజేస్తాను. ఆ 2వ వచనం నుండి లేదంటే 3వ వచనం నుండి 12వ వచనం వరకు ధన్యతల గురించి మాట్లాడతాడు. వీటిని పరలోక పౌరసత్వం యొక్క హక్కులను కూడా పిలవచ్చు. మనం 9 ధన్యతల గురించి మాట్లాడతాడు. ఈ ధన్యతలు పరలోక పౌరసత్వ హక్కులు, లేదంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కావలసిన విలువలు అని కూడా మనం మాట్లాడవచ్చు. తదుపరి 13, 14, 2 వచనాలలో ఉప్పుల గురించి, వెలుగుల గురించి మాట్లాడతారు. ఈ ఉప్పుల గురించి, వెలుగు గురించి మాట్లాడుతుంటే ఉప్పు యొక్క గొప్పతనం ఏంటో చెప్తాడు, వెలుగు యొక్క గొప్పతనం ఏంటో ధన్యవంతులు వివరిస్తాను నేను ముందున్న నిమిషాలలో. ఆ 2 వచనాల్లో గొప్పతనం అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత యేసు ప్రభు చాలా విషయాలు మాట్లాడతాడు. తీర్పు గురించి మాట్లాడతాడు, తర్వాత కుటుంబం గురించి మాట్లాడతాడు, వ్యభిచారం గురించి మాట్లాడతాడు, తర్వాత వారి దగ్గర ఉన్నదంతా పంచిపెట్టమని మాట్లాడతాడు, తర్వాత ఆ యొక్క కన్ను గురించి మాట్లాడతాడు, శరీరం గురించి మాట్లాడతాడు. ఇవన్నీ అంటే ఒక కుటుంబానికి కట్టబడాలంటే ఏమి కావాలో ఆ విషయాలన్నీ మాట్లాడతాడు. న్యాయం ఉంటుంది, తర్వాత కుటుంబం గురించి మాట్లాడతాడు, విడాకుల గురించి మాట్లాడతాడు, ప్రేమ గురించి మాట్లాడతాడు. ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా గమనిస్తాం. ఇవన్నీ అందులో ఉంది. అవన్నీ చెప్పి యేసు ప్రభు అంటున్న మాట అంటే, ఈ నా మాటలు విని, ఏ నా మాటలు, ఆ యొక్క 5వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ అధ్యాయము 28వ వచనం వరకు 27వ వచనం వరకు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు అక్కడ ఏముందండి, బుద్ధిమంతుని బండ మీద తన ఇల్లు పెట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండేను. యేసుక్రీస్తు రాత్రంతా కొండ మీద ప్రార్థన చేసి అసలు వాస్తవానికి ఒక వ్యాఖ్యానకర్త రాశాడు దీని గురించి. కేవలము కొండెక్కి ప్రార్థన చేసింది తన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవటానికే రాత్రంతా ప్రభు కొండ మీద ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఉదయకాల సమయం దిగగానే జనసమూహం అంతా ఆయన ఎదుటుంది.
ఈ జనసమూహమును చూసి మళ్ళీ యేసుక్రీస్తు ఈ బోధ చేయటం ప్రారంభించాడు. మనం చూసినట్లయితే రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపి ఉదయకాల సమయంలో తన శిష్యులను ఏర్పరచుకుని మనం చూస్తూ ఉంటాం. అలా ఆ జనసమూహం అంతా చూశాడు. ఎవరు ఆ జనసమూహం అంటే ఆ జనసమూహం ఎవరున్నారంటే లూకాసు సువార్త 6వ అధ్యాయం. ఆ జనసమూహం అంతా చూసి లూకాసు సువార్త 6వ అధ్యాయం 17-18 వచనంలో ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన కొండెక్కి అలా వారితో పాటు దిగొచ్చి శిష్యులు ఏర్పాటు చేసుకుని ఆ కొండ మరొక అడుగు భాగమున ఆ మైదానం అంతా జనసమూహమును చూసి చూడండి. బైబిల్ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయన ఎరుకో పట్టణ గుండా వెలుచుండగా జనసమూహం ఆయన్ని వెంబడించెను. గలే సముద్ర తీరమున జనసమూహం ఆయన్ని వెంబడించెను. కపెర్నహూములో ఇంటికి వెళ్ళగా ఇంటి నిండా జనము, ఇంటిలో స్థలము లేక వాకిటిలో జనసమూహము. రక్తస్రావమైన స్త్రీ తాకినప్పుడు జనసమూహం నుంచి ఆయన వెళ్ళుచుండగా పుట్టిన మొదలుకొని దావీదు కుమారుడా అని కేక పెట్టారు. ఆ జనములో నుండి ఆయన కేక వినపడిన. శిష్యులు ఆయన వద్దకు వచ్చి పిల్లలు ఆయన వద్దకు వచ్చినప్పుడు శిష్యులు వారిని అడ్డగించారు. చూడండి, యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ చెప్పండి జనసమూహమే. ఎందుకు వస్తున్నారు? ఎటువంటి వారు వస్తున్నారు? యేసు ప్రభు దగ్గర ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. ఆయన బోధ అధికారముతో కలిగింది. ఆయన బోధ వినటానికి వస్తున్నారు ప్రజలు. ఆశ్చర్య కార్యాలు పొందుకోవటానికి జనసమూహంలో అరణ్యంలోకి వెళ్ళారు. అరణ్యంలోనే ప్రజలు. కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదలో ప్రజలు. సముద్ర తీరాన్ని వెళుతున్నాడు. సముద్ర తీరాన ప్రజలు. ఏమంటే గ్రామాలలోకి వెళుతున్నాడు. గ్రామాలలో ప్రజలు. ఆ సమూహం అంతా అలా అక్కడ రాయబడ్డమాట. ఇలా శిష్యులకి ఇలా వెళుతూ అక్కడ రాయబడ్డ జనసమూహమును పారచూచి ఇలాగా బోధింపసాగినాం. ఆ జనసమూహములు ఎవరున్నారు? ఇప్పుడు చదువు దాంట్లో ఆ కింది భాగములో ఆయన బోధ వినుటకును ఆయన బోధ వినుటకును తమ రోగమును కుదుర్చుకుంటుకును. బాగా వినాలి. యేసు ప్రభు ఎవరిని బాగు చేసినా బోధ చేసే బాగు చేశాడు. అవునంటారా కాదంటారా? యేసు ప్రభు ఎవరిని ఆశీర్వదించినా బోధ చేసి చెప్పండి ఆశీర్వదించాడు. బోధ లేకుండా స్వస్థత లేదు. బోధ లేకుండా ఆశీర్వాదము లేదు. బోధ లేకుండా విశ్వాస జీవితంలో మెరుగుపడటము లేదు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ సమాజం ఎలాగైపోయినంటే మా చర్చిలో కుటుంబం ఉంది, మరి చెప్పితే మరి మా సంఘస్థ గురించి బాధకరమేదని చెప్పాలి. ఆఖరి ప్రార్థన వచ్చి ఆఫరింగ్ ఇచ్చేళ్తారు. ఆఖరి ప్రార్థనలు వచ్చి చెప్పిన ఆఫరింగ్ ఇచ్చేళ్తారు. నాకు అర్థం కాదు ఈ రోజు వరకు. మళ్ళా తప్పకుండా 11,000 రూపాయలు ఇస్తారు వాళ్ళు ప్రతి నెల. అమ్మా మీకు కానుక బాగానే ఉంది కానీ మీరు సమయానికి రండి అంటే మీరు చేయబడి చాలని పాస్టర్ గారు మాకంటే దాన్ని ఏం విశ్వాసమో నాకు తెలియదు. ఇక అంతటితో ఆగిపోయింది. అంతకు మించి ఆధ్యాత్మికంగా ఏమీ ముందుకు ఎదగలేకపోతుంది. ఎంత మాత్రం ఎదగలేకపోతుంది అంటే చాలా మంది జీవితంలో బోధ లేకుండా ఆశీర్వాదాలు కావాలి, బోధ లేకుండా స్వస్థతలు కావాలి, బోధ లేకుండా చెప్పండి మేలులు కావాలి. యేసు దోణలలో సీమోన్ అనే ఒక దోణె చూచి దాన్ని ఎక్కి కూర్చొని బోధింపసాగాను. ఏం బోధించాడు? ఎక్కడ చాపలు అంటే అక్కడికి పంపి, నువ్వు పడ్డ ప్రయాసం అంతా నేను చూశాను, నీ కష్టం అంతా నేను చూశాను, కొద్దిగా లోతుకు నడిపి బోధ చేసిన తర్వాత చెప్పండి ఆయన చాపలు కట్టగలిగాడు. ఈ రీతికి మనం చూసినట్లయితే బైబిల్లో ఆయన బోధ చేసే ప్రజల హృదయాలు మార్చేశాడు. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజానికి చెప్పండి నిజమైన వాక్యం చెప్పితే ఎక్కట్లేదండి. చాలా బాధాకరం. మా హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను. స్టోరీలు చెప్తే బాగా వింటున్నారు అందరు కాదు, కొంతమంది నవ్విస్తే బాగా నవ్వుతున్నారు, కథలు చెప్పితే వాక్యం బాగుంది అంటున్నారు. వాక్యం బోధ చేసి చెప్పండి 100కి 10 మంది కూడా ఎక్కట్లే వాక్యం. 10 మంది ఎక్కట్లేదు. ప్రజల్లో ఆధ్యాత్మిక బోధ అలవాటు తప్పుతుంది.
గమనించండి ప్రియ దేవుని సంగమా, ఆయన నోరు తెరిచి బోధింపసాగినప్పుడు ఆయన బోధకు అనేకులు ఆశ్చర్యపడి అధికారంతో కూడి ఉన్నది అని మనం చూస్తూ ఉంటాం. ఆయన బోధ చేస్తున్నప్పుడు రాయబడ్డ మాట, రోగులు వచ్చున్నారు, అపవిత్రాత్మ చేత పీడింపబడుచున్న వారు వచ్చినారు. అప్పుడు యేసు ప్రభు వారందరిని పారచూసి ఇగో ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది వారిది వారిది. ఇగో వీళ్ళంతా ఆధ్యాత్మికంగా దీనుడుగా అంటే దీనుడు అంటే ఎబ్రీ భాషలో కటిక దారిద్ర్యం భిక్షగాడితో సమానం అక్కడ రాయబడ్డ మాట. అంటే వీళ్ళందరూ కూడా నాకు ఏమీ లేదనే స్థితిలో ఇక్కడికి వచ్చారు. ఆధ్యాత్మికంగా వారు చాలా చెప్పండి దీనులుగా అయిపోయినారు. ఇగో వారిది పరలోక రాజ్యము. ఈ మాట బాగుండి, వారిని స్వస్థపరిచి అపవిత్రాత్మను ఎల్లగొట్టి దైవిక స్వస్థతనిచ్చి భూ సంబంధమైన అవసరతుల కొరకు ఆయన దగ్గరికి దేని కొరకు వచ్చారో ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ ఆయన రాయబడమాట ఆయన బాగు చేసి స్వస్థపరిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టి ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. దేవుడికి స్తోత్రం చెప్తాము. అంటే దేవుడి యొక్క హృదయం మనకు అర్థం కావాలి. ఈ భూలోకమందు దైవిక స్వస్థత పొందుకోండి. ఈ భూలోకమందు పీడించబడుచున్న ఆ ఆత్మ నుండి విడుదల పొందండి. ఈ యొక్క భూలోకమందు ఉన్న అవసరాలను తీర్చబడండి. నేను ఒకటి మర్చిపోవద్దు, పరలోక రాజ్యం మీది, పరలోక రాజ్యము మీది. ఇలా నోరు తెరిచైనా బోధింప సాగుతున్నాడు. ముందు చెప్పే కదా 9 ధన్యతలు. ఈ ధన్యతలు అనేవి పరలోక రాజ్యానికి పౌరసత్వానికి ఒక హక్కులాంటి. ఈ 9 ధన్యతలలో 4 ధన్యతలు వ్యక్తిగతానికి సంబంధించినవి. మొదటి 4 ధన్యతలు చెప్పండి. ఆ మొదటి 4 ధన్యతలు ఆత్మ విషయంలో అంటే ఆత్మ విషయంలో దీనులుగా. రెండోదిగా దుఃఖపడువారు వ్యక్తిగతానికి సంబంధించింది. దుఃఖం మనదే దేనికో దుఃఖపడుతూ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ వివరించలేమని కానీ మూడోదిగా సాత్వికులు సాత్వికం వ్యక్తిగతంగా చూపెట్టేది. దుఃఖము మనకు వస్తున్న బాధల్లో పడే దుఃఖము. ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వారు. 4వదండి నీతి కొరకు ఆకలి తప్పికలిగిన వారు ధన్యులు. నీతి కొరకు అంటే నాకు నేనే నీతి కొరకు ఆకలి కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా అంతరంగమందు వ్యక్తిగతంగా పొందుకోవలసిన ధన్యతలు. మిగిలిన 5 ధన్యతలు చెప్పండి. ఇతరుల కొరకు మనము ధన్యకరంగా ఉండటం. ధన్యత అంటే గ్రీక్ భాషలో మగ్రియస్ అంటే హృదయంలో ఉన్న ఆనందాన్ని బయటికి తీసుకురావటమే ఒక ధన్యకరమైన జీవితం. ప్రతి వారి హృదయంలో ఒక ఆనందం ఉంది, ఒక సంతోషం ఉంది. ఆ హృదయం బయటికి రావట్లేదు. ఆ హృదయంలో సంతోషం ఆనందం బయటికి రావట్లేదు. ధన్యత అంటే హృదయంలో దాగి ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని బయట పెడటమే ఒక ధన్యకరమైన జీవితం. ఈ రోజుల్లో చాలా మంది హృదయాలలో ఆనందం ఉంది, సంతోషంగా చూసిన విషయాలు ఉన్నాయి, కానీ ఆనందం సంతోషించకుండా బాధపరిచే విషయాలు చాలా హృదయంలో అణిచివేస్తున్నాయి, మనసుని కృంగదీస్తూ ఉంటుంది. వాటన్నిటిని మనం ఓవర్కమ్ చేసి ఆ ధన్యకరమైన జీవితంలోకి రావడమే ఆ యొక్క ధన్యత గ్రీక్ భాషలో అర్థం. అందుకనే ఈ ధన్యులు ఎవరంటే వారి హృదయంలో ఉన్న ఆనందాన్నంతా బయట వెళ్ళపుచ్చటము లేకపోతే బయట చూపెడటమే ఒక ధన్యకరమైన జీవితం. అది యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు జీవితంలో చూస్తుంటాం. యేసుక్రీస్తు బాప్తిజం తీసుకొని ఒడ్డునికి ఎక్కగానే పరిశుద్ధాత్ముడు ఒక పౌరవాకరణ చెప్పిన ఆయన మీద ఉరాలుగా పైనుంచి ఒక స్వరం పడుతుంది. చెప్పండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అది ధన్యత. ఇప్పుడు యేసుక్రీస్తు ధన్యుడైపోయాడు. ఎలాగైపోయాడంటే తండ్రి ఉన్న ఆనందాన్ని యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఆనందించాడు. పిల్లలారా, ప్రతి తల్లిదండ్రులకు హృదయాన్ని ఆనందింపచేయటమే మన ధన్యకరమైన జీవితం. ఆధ్యాత్మిక జీవితంలో ఒకరినొకరు ఆనందింప చేసుకోవటమే ఒక ధన్యకరమైన జీవితం.
ఎవరు ధన్యులంటే ఒక తండ్రి వదులున్న ఆనందాన్ని బయటికి తీసుకొచ్చిన వారి ఒక ధన్యకరమైన జీవితం. పిల్లలు తల్లులలో వదులున్న ఆనందాన్ని బయటికి తీసుకురావాలి. భర్త భార్యలో ఆనందాన్ని బయటికి తీసుకురావాలి. భార్య భర్తలో ఆనందాన్ని బయటికి తీసుకురావాలి. ఇలా వృధులున్న దాగి ఉన్న ఆనందాన్ని బయటికి రావటమే ఆ యొక్క ధన్యకరమైన జీవితము. అది అసలైన అర్థం. మొదటిగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని చిత్తమును నెరవేర్చాడు గనక చెప్పండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడైన గనక నువ్వు గనుడైతివి. దేవుని దృష్టికి ఎవరైతే ప్రియుడుగా మార్చబడతారో దేవుడు వారిని గనుడుగా చేశాడు. దావీదు దేవుని దృష్టికి ప్రియుడు ఎంచబడ్డాడు, ఆయన ఘనముగా హెచ్చించాడు. మా జీవితంలో అనేక పరిస్థితుల గుండా మేము బయటికి వెళ్తూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు, ఆయా సందర్భాల్లో మమ్మల్ని ఎత్తు పెట్టుకున్న దినాలు, పరిస్థితులు చాలా ఉన్నాయి. బాగా అర్థం చేసుకున్నాం. ఎప్పుడు మనం ధన్యకరమైన జీవితం జీవిస్తామంటే దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడు మాత్రమే చెప్పండి ఒక ధన్యకరమైన జీవితం. రెండోదిగా ఎవరు ధన్యులంటే లూకా సువార్త 10వ అధ్యాయము 11వ అధ్యాయం 27-28 వచ్చిన మనం చూస్తుంటాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా యేసుక్రీస్తు బోధ చేర్చుండగా, యేసుక్రీస్తు మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములు ధన్యములై ఉన్నవని కేకలు వేసి చెప్పగా, యేసుక్రీస్తు మాట్లాడుతుంటే, యేసుక్రీస్తు బోధ చేస్తుంటే, యేసుక్రీస్తు బోధన వారందరూ మేలు పొందుకొని, స్వస్థతలు పొందుకొని, దైవదీవులు అంటే ఆ సమూహ కష్టి, అయ్యా బోధకుడా, యేసు ప్రభువా, నీకు జన్మనిచ్చిన తల్లి చాలా ధన్యకరమైన తల్లి అయ్యా. ఏ తల్లి గర్భంలో జన్మించావో ఆ గర్భము చాలా ధన్యకరమైంది. ఏ తల్లి పాలను పిలిచినావో ఆ తల్లి యొక్క ఎంతో ధన్యమైంది అని చెప్పినప్పుడు యేసు ప్రభు అంటారు, సార్ వాస్తవమే మీరన్నది వాస్తవమే, కానీ రెండో మాట, దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, మీరు అన్నట్టుగా నాకు జన్మనిచ్చిన తల్లి ధన్యకరమైంది, నన్ను కనిపెంచిన తల్లి ధన్యకరమైంది, కానీ ఆమె కంటే ఎక్కువగా నా వాక్యం విని దాని ప్రకారము గైకొనిన వారు మరి ధన్యులు. మొదటి మాట ఏమో దేవుని చిత్తమును నెరవేర్చిన వారు ఒక ధన్యకరమైన జీవితం జీవిస్తారు. నేను తర్వాత వివరణ చెప్పుతాను ధన్యకర జీవితం అంటే. రెండవ మాటగా దేవుని వాక్యం విని దాని ప్రకారము చేయవారు ప్రతి వారు కూడా మరి ధన్యులు. ఈ రోజుల్లో వర్తమానాలకు ఏమీ తక్కువ లేదు. ఈ రోజుల్లో వర్తమానాలు వినబడుతున్నాయి కానీ వర్తమానాలు హృదయంలో పని చేయట్లేదు. జనంలో మార్పు జరుగుతుంది, కొంతవరకే మార్పు జరుగుతుంది, తర్వాత చెప్పండి ఆగిపోతుంది. ఎదిగినందరూ ఎదుగుతున్నారు, చేస్తూ ఉంటున్నారు, ఒక స్టేజీ రాగానే ఆగిపోతుంది, అక్కడ స్ట్రక్ అయిపోతుంది క్రైస్తవ సమాజం. మా సంఘంలో ఒక సన్నివేశాన్ని చెబుతాను. మంచి ఫ్యామిలీ, సేవలు చాలా సహకరిస్తారు, మంచి ఆత్మీయులు. మేము వారింటికి వెళితే మా కొరకు సపరేట్ ప్లేట్లో భోజనం పెట్టడానికి సపరేట్ ప్లేట్లు తీసుకున్నారు, సపరేట్ నాప్కిన్స్, సపరేట్ గ్లాసెస్, చాలా ప్రేమిస్తారు. ప్రతి నెల వారింటికి వెళుతాను, వాళ్ళు పిలుస్తారు, కూడి పెట్టుకుంటారు. ప్రతి నెల అప్పట్లో ప్రతి నెల 15,000 రూపాయలు కానిపించేవాళ్ళు నాకు. వెళుతున్నాం వస్తున్నాం కానీ వారి ఆధ్యాత్మిక కొరత మాకు కొన్ని విషయాలు అర్థమైపోయినవి. ఒక విషయమే ఎప్పుడో చెప్పాను, సిస్టర్ ప్రతి నెల వస్తున్నాను నేను, మంచి భోజనం పెడుతున్నారు, కానిపిస్తూ ఉంటున్నారు. మీ ఆధ్యాత్మిక లోపం విషయంలో నేను వాక్యం ద్వారా చెప్పాను, అలాగనే ఉన్నారు. కొన్ని సందర్భాలు ఇండైరెక్ట్గా చెప్పాను, అలాగనే ఉన్నారు. నేను రావటం వల్ల మీకు అంత ప్రయోజనం ఏమి, ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా రాలేకపోతూ ఉంటున్నారు. ఒక పని చేయండి, ఒకవేళ ఆ విషయంలో మార్పు చెందితే
నెక్స్ట్ మంత్ మీ దగ్గరికి రండి, లేదంటే ప్రతి ఆదివారం చర్చికి వచ్చి వాక్యం వినాలండి, లేదంటే మీరు మార్పు చెందినప్పుడు మమ్మల్ని పిలవండి, లేకపోతే మమ్మల్ని మీ ఇంటికి పిలవబాకండి, ఎందుకంటే మీరు సంపూర్ణుడు కావటం దేవుడిని చెప్తాం నా ఇష్టమని చెప్తే వాళ్ళు 3 నెలలు అండి మమ్మల్ని పిలవలేదు. అంటే వాళ్ళు మార్చుకోవటం ఇష్టపడరో నాకు తెలియదు, టైం తీసుకుని నాకు తెలియదు. మమ్మల్ని పిలవకుండా అలా ఉండిపోయారు. 3 months తర్వాత 4వ నెలలో ఇంటికి వచ్చి 45,000 రూపాయలు కానికిచ్చి నేను ప్రార్థన చేసుకున్నాం పాస్టర్ గారు, ఇంట్లో ప్రార్థన పెట్టుకోకపోతే నాకు నెమ్మది లేదు, సమానం లేదు, ఏదో కోల్పోయినట్టుంది అని అంటున్నారే కానీ చెప్పండి. మార్పు చెందరా చంద్రగా నాకు చెప్పలేదు, మార్పు చెందరా చెప్పలేదు. సిస్టర్ ఇప్పుడు నేను రావాలా వద్దంటే టైం కావాలండి, మా బంధువులతో ప్రాబ్లం, మేము అదర్ కాస్ట్ నుంచి రక్షించబడ్డాం కదా, మాకు అర్థమవుతుంది ఆ విషయంలో మేము వెనకబడి ఉన్నామని, ఆ విషయంలో దేవునికి దూరంగా ఉన్నామని, కానీ కొన్ని పరిస్థితులను బట్టి మేము రాలేకపోతున్నామని, మీరు కానుకను అంగీకరించండి, కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చెప్పిన ఎదుగుతున్నారు, ఒక దగ్గరకు చెప్పి ఆగిపోతున్నారు. బోధ లేదా ఉన్నది, ప్రార్థన లేవా ఉన్నాయి, కానుకలు ఇవ్వట్లేదా ఉన్నాయి, ఇవన్నీ పరలోక రాజ్యం తీసుకెళ్ళవు కదా, ఇవన్నీ దేవుడితో మహిమగల సంఘముగా నిలబెట్టవు కదా. ఆ బోధ విని దాని ప్రకారం చేయవాడు ఆ మరిధన్యుడు. మరిధన్యుడు ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు తన తల్లిని తీసి ఆ తల్లి కంటే ఉన్నతమైన స్థితిలో మనం పెట్టాడండి. స్తోత్రం చెప్తామా? ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం అది. వాక్యములో ఉన్న ధన్యత, వాక్యం విని దాని ప్రకారం చేయటము ధన్యత. దేవుని వాక్యం అంటుంది నా ఆజ్ఞలు భారమైనవి కావు, కానీ మనమే భారముగా చేసుకుంటాం. ఒకసారి దైవజనుడు సిద్దిపేట ప్రకాష్ మా మిస్సెస్ ఆఫ్ చర్చి మెంబర్, మంచి దైవజనుడు ఆయన, మాకు ఆయన మాది మా సేవా జీవితంలో మా ఆత్మీయ నాయకులు యేసురత్నం మాస్టర్ గారు, ఆత్మీయ నాయకులు ఆయన, మా పాస్టర్ గారి యొక్క పాస్టర్ గారు సిద్దిపేట ప్రకాష్ గారు. ఆయన సాక్ష్యంతో పిల్లల గురించి చెప్తుంటే అన్నాను, అన్న ఇదైతే నా వల్ల కాదన్నాను. పిల్లలు ఎలా పెరిగారు, సేవ ఎలా ఉందని చెప్పుకొచ్చాడు. నేను అన్న ఇదైతే నా వల్ల కాదు అన్నాడు. ఒకే మాట అన్నాడు, నీ వల్ల కాదు నువ్వు అనుకున్నావు కనుక నీ వల్ల కాదంట, అంతే. నా వల్ల ఏంది నీ వల్ల ఏంది కాదు, నువ్వు అనుకున్నావు, నువ్వు ముందే ఫిక్స్ అయిపోయావు, నువ్వు ముందే ఫిక్స్ అయ్యావు నా వల్ల కాదని. కాదు, నీ వల్ల అయిద్దా అనుకుంటే అయింది. ఆజ్ఞలు భారమైనవి కాదు. పరిశుద్ధంగా ఉండండి అంటే అమ్మ బాబోయ్ పరిశుద్ధంగా ఉండాలా, నేను యేసు ప్రభు నమ్ముకోమంటే ముందు బాబో యేసు ప్రభు సినిమాలు చూడకూడదు, సిగరెట్లు తాగకూడదు, అమ్మాయిలతో ముచ్చటేయకూడదు, ఇది మనకు కాదు అనుకున్నా, అస్సలు కుదరదు అనుకున్నా. అంటే యేసు ప్రభు నమ్ముకుంటే ఖచ్చితంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఉండలేము. మా ఊళ్ళో నేను ఫస్ట్ క్రిస్టియన్, ఊళ్ళో క్రిస్టియన్, మా ఊళ్ళో నేను ఫస్ట్ క్రిస్టియన్. యేసు ప్రభు నమ్ముకుంటే 6 నెలలు ఇంటికి రానిలేదు, కాలేజీలో నమ్ముకున్నాను. ఇప్పుడు మా ఊళ్ళో మందిరం కట్టాం, అన్ని కులాల నుంచి దేవుని మందిరానికి వెళుతున్నారు. కట్టిన మందిరం సరిపోక అది పడగొట్టి ఒక 6 ఎకరాల స్థలం తీసుకున్నాం విలేజ్లో. నేను సేవ చేసుకున్న స్థలము కాదు, మా బ్రాంచ్ చర్చ్ గురించి మాట, మా సొంత ఊరిలో ఖమ్మం జిల్లాలో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, బోధ విని దాని ప్రకారం చేస్తే మళ్ళీ ఎంతైనా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు చెప్పండి తీసుకెళ్తాడు. ఆగిపోతుంది క్రైస్తవ సమాజం. ఆజ్ఞలు భారమైనవి కావు, కానీ మనం భారం పెంచుకుంటున్నాం. కానీ నేను దేవుని దగ్గరికి వెళ్ళాలని కష్టం అనుకుంటేనే నాకు తెలియకుండానే నా ప్రభు నా మనసును మార్చేశాడు. నాకు భారమైనవే కానీ నాకు కష్టమైనవే, కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నా హృదయంలోకి వచ్చి దేవుని శక్తిని ఆవరించి నన్ను అవన్నిటినీ తేలికగా విడిచిపెట్టడానికి చేశాడు. దాన్ని అప్పగించుకోవటం అంటాం, దాన్ని మనం సమర్పించుకోవటం అంటాం, దాన్ని మనము ప్రభు దగ్గర ఒప్పుకోవటం అంటాం. ఒప్పుకుని మళ్ళా దాన్ని క్యారీ చేస్తూ ఉంటాం మనం. ఆయన బోధ ఆశ్చర్యం కలిగించేది, అధికారం కలిగింది,
ఆయన బోధ ఏదైనా ఈజీగా మన జీవితంలో జరగగలిగేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట ప్రకారం చేస్తే తప్పకుండా చెప్పండి, మరి ధన్యులో. మూడోదిగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. యేసుక్రీస్తు ద్వారా ధన్యుడు అనిపించుకున్నాడు సీమోను. కారణం తెలుసా? అందరిలో కొందరేమో ప్రవక్తని, కొంతమంది ఏలియాని, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహానని అనుకుంటున్నారు యేసు ప్రభుని. కానీ సీమోను మాత్రానికి నువ్వు సజీవమైన దేవుని కుమారుడువు, నువ్వు దేవుడివే, పరిశుద్ధుడివే. ఆమేన్. అంటే సీమోనుకి ధన్యకరమైన జీవితం అంటే యేసును యేసుగా గుర్తెరగటమే సీమోను ధన్యకరమైన జీవితం. మూడో మాట, మొదటిగా దేవుని చిత్తము నెరవేర్చాలి. రెండోదిగా దేవుని వాక్యం దాని ప్రకారం మనము జీవించాలి. ఇవి ఇద్దరు చేసిన వారు, ఈ రెండు చేసిన వారు దేవునిగా గుర్తెరగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వస్థపరచు దేవుడు కానీ అవసరం ఉన్నప్పుడే, ఆయన ఆశీర్వదించు దేవుడు కానీ అవసరం ఉన్నప్పుడే, ఆయన పరిశుద్ధుడు, ఎప్పటికీ పరిశుద్ధంగా ఉండేవాడు ఆయన. ఆమేన్. మనం ఒక్కొక్కసారి మన దేవుణ్ణి స్వస్థత కొరకే వాడుకుంటాం, ఆశీర్వాదం కొరకే వాడుకుంటాం, సమాధానం కొరకే వాడుకుంటాం. నో, దేవుడు ఏదో చిన్నదాన్ని చేయటానికి ఈ లోకానికి రాలేదు. ఆయనగా చూసినప్పుడే పరలోక సంబంధమైన దీవెనలన్నీ మనం పొందుకోగలుగుతాం. ఆయన గుర్తెరిగినప్పుడే ఉన్నతమైన వాటి మీద విశ్వాసం ఉంచగలుగుతాం. ఆయన గుర్తెరిగినప్పుడే దేన్ని లెక్క చేయకుండా సజావుగా ముందుకు వెళ్ళగలుగుతాం. అది చేశాడు సీమోన్. నీవు సజీవమైన దేవుణ్ణి కుమారుడివే అంటే దేవునిగా ఆయన గుర్తెరిగాడు. రోమపత్రిక 1 దేవునిగా ఎరిగి వారు ఆయనకి మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కనుక వారి వాదన యందు వారు వ్యర్థులైరి. ఈ రోజులో చాలా మంది వారి ప్రయత్నాలు విఫలమవుతున్నాయి, వారి ఆలోచనలు విఫలమవుతున్నాయి, వారి ఉద్దేశం నెరవేర్చబట్టలేదు. దేవుడు అంటున్నాం, దేవునిగా మహిమపరచలేకపోతున్నారు కొంతమంది. దేవుడు అంటున్నాం, దేవునిగా స్తుతించలేకపోతున్నాం. దేవుడు అంటున్నాం, దేవుని వాక్యని మనం విధేయత చూపలేకపోతున్నాం. దేవుడు అంటున్నాం, దేవుడు హృదయ ఆనందం ప్రయాసం. అందుకనే మన జీవితంలో చాలా కొరతలు మిగిలిపోతున్నాయేమో. స్తోత్రం చెబుదామా? ఈ సాయంత్రకాల సమయంలో మనము దేవునిగా గుర్తెరిగితే ఒక మాట చెప్పనా, దేవుని పోలిక మనలో చూడగలుగుతారు. దేవునిగా మనం చూడగలిగితే దేవుని శక్తిని మనలో చూడగలుగుతారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు దేవునిగా చూడగలిగాక అగ్ని గుండములో పడవేసినప్పటికీ మా దేవుడు యెహోవాయే అంతే. ఆయన వారితో పాటు వెళ్ళాడు. ఎస్, నువ్వు మా దేవుడు అయ్యా, నీవే మాకు దేవుడు, ఎవరు లేరంటే అయితే నేను నీతో వస్తాను. అగ్నిగుండమా వచ్చేస్తాను, చెరసాల వచ్చేస్తాను, సింహం బోండా వచ్చే. ఎందుకు? దేవునిగా గుర్తెరిగాను. ఇది అసలు ధన్యకరమైన జీవితం అంటే. మాకు డబ్బు ఉంది, మేము ధన్యులు, సారీ తప్పెట్టుకోవా, డబ్బు అవసరమే. మాకు అన్నీ బాగున్నాయి, మేము ధన్యులు. ఇవన్నీ తాత్కాలికమైందే. అసలు ధన్యత చెప్పండి, యొక్క యేసుక్రీస్తు బోధించిన 9 ధన్యతలోకి ప్రతి వారు రావాలి. ఈ 9 ధన్యతలు మన జీవితంలో నెరవేర్చుకోవడానికి మొదటిగా దేవుని చిత్తము నెరవేర్చేవారుగా, దేవుని వాక్యం దాని ప్రకారం చేసేవారుగా. మూడోదిగా యేసు గుర్తెరిగితే అప్పుడు చెప్తాడు, వీడు ఆత్మ విషయమై దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వీరిది. ఇలా ఉన్న వారిని దేవుడు గొప్పగా చేస్తాడు. 13-14 వచ్చింది. ఇలా ఉన్న వారిని దేవుడు గొప్పగా చేస్తాడు. ఎలాగైతే చెప్పండి, మీరు లోకమునకు ఉపయోగపడతారు. ఉప్పు చూడండి, రాజు ఇంట్లో ఉంటుంది, పేదవాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా. ఉప్పుకి వెలిగిస్తామా?
ఇవ్వం. దాచిపెడతామా దాన్ని? ఇవ్వం. బంగారానికి విలువిస్తాం, ఓకే, బట్టలకు విలువిస్తాం, డబ్బులకు విలువిస్తాం. కానీ బంగారం అప్పుడప్పుడే వాడబడుతుంది. విలువగల వస్త్రములు అప్పుడప్పుడే వాడబడతాయి. అన్నమాట బాగా వినాలి. ధనము అప్పుడప్పుడు ఉపయోగం, కానీ ఉప్పు ఎప్పటికీ ఉపయోగపడుతుంది. ఉప్పు ఎప్పటికీ ఉపయోగపడుతుంది. అంటే మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఇంకో మాట చెప్పనా, ఉప్పు అనేది సరిపడి కానీ 3 మాటలు చెప్తాను. ఉప్పు అనేది అన్నిట్లో కలిసిపోయింది. ఇంత మాంసం ముక్క వేయండి, ఇంత ఆలుగడ్డ ముక్క వేయండి, ఇంత బెండకాయ వేయండి. మాంసం ముక్క ఎంత కావాలనో ఉప్పు అంత ఇచ్చింది, బెండకాయకి ఎంత కావాలనో అంత ఇచ్చింది, ఆలుగడ్డకి ఎంత కావాలనో. అంటే అన్నిటికీ సమానంగా పంచే తత్వమే చెప్పండి ఉప్పు. ఉప్పు రంగు మారదు, ఉప్పు సారం మారదు. నీ రాజుగారి ఇట్లా రంగు మార్చుకుంటానంటే కుదరదు, టేస్ట్ మార్చుకుంటానంటే కుదరదు. నేను పేదవారి ఇంట్లో ఉన్నాను మామూలు కొంచెంటే కుదరదు. మనం మారిపోతాం. పెద్దోళ్ళ ఇంటికి కొద్దిగా పెద్ద గెలుతో చిన్నోళ్ళకి చెప్పిన కొద్దిగా చిన్న గెలుతో అటెన్షన్ వేరే ఉంటుంది. స్తోత్రం చెప్తామా? ఉప్పు అలాగా అనేక లోకంలోకి మీరు ఉప్పు అయ్యి ఉన్నారు. ఉప్పు ఎప్పటికీ ప్రతిరోజు ప్రయోజనకరంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి. మనందరం దేవుడి సంఘంలో పెట్టాడు. ఈ సంఘానికి తప్పకుండా ఉపయోగకరంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. ఉద్యోగంలో పెట్టాడు, ఆ ఉద్యోగానికి ఉపయోగకరంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. ఇది ఉప్పు యొక్క స్వభావం. తర్వాత అందరితో అన్నింటిలో కలిసిపోయి ఒకరితో కలిసి ఒకరితో కలవకుండా ఉండదు, అందరితో సమానంగా కలిసి. మూడోదిగా ఆ ఉప్పు టేస్ట్ అందరికీ చెప్పిన ఒకే విధంగా ఇచ్చి ఒకే. అందుకని లోకమునకు ఉపయోగపడాలి. ఈ నా మాటలు విని దీని ప్రకారం చేస్తే మీలో అలాగ నిలబడిపోయింది. దేవుడికి స్తోత్రం. వరదలు వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా మీ ఇల్లు ఎప్పటికీ పడిపోదు. శిశువు కట్టాడు. వీరందరూ కుటుంబాల్లో ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు కట్టబడుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే రోగముతో వచ్చిన్నారు. అయితే వీరందరూ నా మాటలు వింటే వారికి స్వస్థ కలుగుతుంది, దయ్యాలు వెళ్ళిపోతూ ఉంటేనే లోకం కుప్పలాగా ఉండిపోతారు, అలాగా నిలబడిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కోరుకున్న తండ్రి ఏంటంటే మనమందరము ఎప్పటికీ బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. స్థిరంగా ఉండాలి అన్నిట్లో, ఫైనాన్స్ గా, హెల్త్ పరంగా, కుటుంబ పరంగా, విశ్వాసపరంగా స్థిరంగా. ఏది ఎంత ఓపెన్ చెప్పండి, స్ట్రాంగ్ అన్నట్టు ఉండాలి. దేవుడికి స్తోత్రం. అది ఆఖరిగా దాని ముందు చెప్పండి, ఉప్పులాగా మనం ఉంటే మనం దండిలో ఆమె. హల్లెలూయా. నేను దగ్గర ఇప్పటికీ 5 వర్తమానాలు చెప్పాను కొండ మీద ప్రసంగం. మా చర్చిలో ఆ సిరీస్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు దళితుల గురించి మాట్లాడుతున్నాను. లాస్ట్ సండే నేను సాత్వికత గురించి మాట్లాడాను. ఇట్లా కనీసం ఒక 3-4 నెలల ప్రసంగం నేను ప్రిపేర్ అయ్యాను. పరలోక యొక్క ధన్యతల గురించి, తర్వాత కొండ మీద ప్రసంగం గురించి. నాకు అనిపించింది ఈ మాటలు అర్థమైపోతే క్రైస్తవుడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని, పరిచర్యని, కుటుంబాలని దేవుడు ప్రయోజనకరంగా చేసి స్థిరంగా నిలబడుటకు ప్రభు సహాయం చేయను గాక. అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మా మంచి దేవా, నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు, మీ కొందరు చూపిస్తున్నాను. మీరు నోరు తెరిచి బోధింపసాగినప్పుడు జనాలు అనారోగ్యంతో ఉన్నారు, అపవిత్రాత్మతో పట్టబడి ఉన్నారు, బలహీనలో ఉన్నారు, రోగులు ఉన్నారు. ఆ మాట ఉన్న వారందరూ స్వస్థున్నారు తండ్రి. అంత మాత్రమే కాదు, వాళ్ళ ప్రయోజనకరంగా ఉప్పులాగా చేశారు. అంత మాత్రమే కాదు, వారిని నాయన కదలన వారిగా చేశారు. ప్రభువాన్ని కొనరు మా జీవితం అలాగే ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఈ పరిచర్య, మా పరిచర్య ప్రభు క్రైస్తవ సమాజం ప్రభువా, నీ మాటలు దాని ప్రకారము చేసి ఒక గొప్ప ఉప్పులాగా మేము ఉండుట కొరకు నాయన తండ్రి, స్థిరముగా ఉండుట కొరకు మాకు సహాయం చేసి మహిమ పొందమని ఈ పరిచయను బట్టి, దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మా ప్రభు, మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.